మంచిదే. కానీ కుంగిపోవడం వల్ల అందరికీ అనుమానాలు వస్తాయా లేదా అనేదే పాయింట్. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు కనుసన్నల్లో రేవంత్ నడుస్తున్నాడు, అందుకే తెలంగాణ నుంచి నదీ జలాలు ఏపీకి వెళ్తున్నా కూడా కామ్గా ఉన్నాడు రేవంత్ రెడ్డి అని చూడండి. దాని మీద మేము అందరం అడుగుతున్నాం. తప్పనిసరిగా తెలంగాణ వచ్చింది ఎందుకు? సెల్ఫ్ రెస్పెక్ట్ మీద వచ్చింది. అది 1969 ఉన్నా కంటిన్యూస్గా నడిచింది మూమెంట్. ఆయన ఒక్కడే కదా, అందరం ప్రతి ఒక్క 18 ఏళ్ళ పిల్లవాడు కూడా మూమెంట్లో పనిచేసిండు. ఎందుకంటే సెల్ఫ్ రెస్పెక్ట్. మన తెలంగాణ హక్కులను వాళ్ళు కాలనాలు చేస్తున్నారు, మన ఉద్యోగాలు తీసేసుకుంటున్నారని ఇది కొత్తగూడెంలో మొదలైంది. ఇది పవర్ ప్రాజెక్టులో. అది రాను పెరిగిపోయేది, అది కంటిన్యూస్ ఉన్నది. దానికి ఆయన కొద్దిగా ముందు ఉన్నాడు కాబట్టి నేనే తెచ్చిన అంటున్నా. దానికి కారణం ఎవరు? ఇచ్చింది ఎవరు? సోనియా గాంధీ. సోనియా గాంధీ అన్నది 1200 మంది చనిపోయింది కాబట్టి నేను వస్తే తప్పనిసరిగా తెలంగాణ ఇస్తా అన్నది ఇచ్చింది. ఆమెకు తెలుసు తెలంగాణ ఇస్తే ఆంధ్రలో అన్యాయం జరుగుతుంది, అయినా కానీ ఇచ్చిందా లేదా? దట్ ఈస్ ది కమిట్మెంట్ ఆఫ్ ఇందిరాగాంధీ ఫ్యామిలీ. ఏదైనా మాట అంటే మాట మీద నిలబెడతారు అనుకునేది మా కల్చరు. ఆ కల్చర్ను తప్పనిసరిగా ఇంప్లిమెంట్ చేయాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా రేవంత్ నడుచుకుంటున్నాడు అనేది ప్రధాన విమర్శ. నిజమా కాదా? ఎందుకంటే గతంలో ఆయన చంద్రబాబు కింద పనిచేసిండు కాబట్టి అవును. అట్లంటే నేను కూడా నా దగ్గర యూత్ కాంగ్రెస్లో ఉండే చంద్రబాబు ఉండే, కేసీఆర్ ఉండే. ఇక నువ్వు పాతది సబ్జెక్ట్ తీసుకొచ్చి కలిసి ఉన్నారంటే నేను కూడా కలుస్తా. కానీ నేను ఎన్నడూ పోయి ఒకరి పని అడగలే, ఎవరికి పోయి నాకు సాయం చేయదు. కానీ మన స్టేట్ ఇష్యూ వచ్చినప్పుడు నో కాంప్రమైజ్. అది మా కల్చర్. ఎందుకంటే మన తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగితే ఇంతమంది సాక్రిఫైస్ చేసారు, ఎంతోమంది ప్రాణాలు అర్పించారు, పెట్రోల్ పోసి శ్రీకాంతాచారి పెట్రోల్ పోసి. అలాంటి ఫ్యామిలీలను మనం కాపాడాలి ఒకటి. అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏదైతే ఆంధ్రకు లాభం చేయాలని కనకచెర్లలో ఏదో పేరున్నది, దానికి వ్యతిరేకంగా మేము తప్పనిసరిగా పోరాడుతాం. దానికి తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కూడా తప్పనిసరిగా దాని మీద పట్టుబడి ఉంటాడు అనేది నా ఆలోచన. ఓకే, ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్లోకి వస్తోంది అనేది ఒక వినబడతా ఉంది ఒక మాట. కాంగ్రెస్లోకి కవిత వస్తోందా? వస్తే మీరు స్వాగతిస్తారా?